మియాపూర్లో నిర్వహించిన షేర్లింగంపల్లి నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఎవరి అభివృద్ధి కోసం ఎమ్మెల్యే అరికపూడి గాంధీ పార్టీ మారారని, ఉప ఎన్నికలకు వెళ్లే దమ్ము సీఎం రేవంత్ కు ఉందా అని కేటీఆర్ ప్రశ్నించారు. హైడ్రా కూల్చివేతలతో రియల్ ఎస్టేట్ పడిపోయిందని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుందని, తెలంగాణకు గులాబీ జెండాని శ్రీరామ రక్ష అన్నారు కేటీఆర్. అభివృద్ధి కోసం పోయినట, అభివృద్ధి కోసం. ఎవరి అభివృద్ధి కోసం పోయినావు? నీ అభివృద్ధి కోసం పోయినావా? ప్రజల అభివృద్ధి కోసం పోయినావా? ఏం అభివృద్ధి చేసినావు? 20 నెలల పీకిందేంది? ఒక్క రూపాయి పని చేసినావా 20 నెలల్లో? ఏం చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం? ఏ పేదవాడిని కాపాడినావు? ఎక్కడ గుడిసెలు గులగొడుతుంటే, ఎక్కడ ఇల్లు గులగొడుతుంటే ఎక్కడ నన్ను అడ్డం వచ్చినావా? నీ సొంత ఆస్తులు, నీ సొంత భూములు, నీ సొంత వ్యవహారాలు తప్ప చేసింది ఏంది అని నేను అడుగుతా ఉన్నా. మరి నిజంగానే నీ రేవంత్ రెడ్డి పీకి పందిరేస్తే, నిజంగానే నీ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా గొప్పగా పనిచేస్తే తెచ్చుకో టికెట్, రా షేర్లింగంపల్లి నియోజకవర్గంలో కొట్లాడు, ఎవరు గెలుస్తారో చూద్దామని చెప్పి నేను సవాల్ చేస్తాను. నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే గొప్పగా పనిచేస్తే, నిజంగానే నీ 6 గ్యారెంటీలు అమలైపోతే, నిజంగానే మొత్తం సుభిక్షమైపోతే హైదరాబాద్ మహానగరం, పేదలందరూ సంతోషంగా ఉంటే దా తెలుసుకుందాం. దా 10 మందితో రాజీనామా పెట్టి ఎవరెందో దూద్ కా దూద్ పానీ కా పానీ రాజుగా చూసుకుంటూ అయిపోతుంది. రేవంత్ రెడ్డి కేసీఆర్ ప్రజలు డిసైడ్ చేస్తారు, అంతేనా? ఇలాంటి దిక్కుమాలిన పాలన వల్ల, పేదల ఇల్లు కూలగొట్టడం వల్ల, పేదల గుడిసెల మీద పడి కూలగొట్టడం వల్ల ఇవాళ మొత్తం హైదరాబాద్లోని రియల్ ఎస్టేటు అతలాకుతలం అవుతున్నది. హైడ్రాను అడ్డం పెట్టుకొని ఇవాళ పేదవాడి గుడిసెలు కూలగొడతారు, పేదవాడి ఇల్లు కూలగొడతారు, సున్నం చెరువులో ఉండే ప్రతి ఒక్క పేదవాడి కడుపు మీద కొడతారు. కానీ పెద్దవాళ్ళని మాత్రం ఏం చేయరు. అదే దుర్గం చెరువు FTLలో రేవంత్ రెడ్డి అన్న ఇంటికి పోయి కూలగొట్టే దమ్ముందా? తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం తెలంగాణకు శ్రీరామ రక్ష అయిన బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఉంటది. ఎక్కడ ఎవరిని కలిసేది లేదు. बहुत सारे कोशिश चल रहे हैं, बहुत सारे साजिश चल रहे हैं हमको डराने की, धमकाने की, दबाने की. किसी से नहीं डरेंगे, किसी के बाप से नहीं डरेंगे. एक वादा है आपसे, एक वादा है आपसे, आप सभी से एक ही वादा है, मरेंगे एक बार, जिएंगे एक बार, डरेंगे किसी के सामने नहीं.